హలో అండి, నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఫెర్టినైన్ ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఇన్ఫర్టిలిటీలో 2 టైప్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఉంటుందన్నమాట. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే, ఒక కపుల్ న్యాచురల్గా మ్యారేజ్ అయ్యాక 1 ఇయర్ కలిసి ఉన్నారు, ట్రై చేశారు ప్రెగ్నెన్సీ కోసం, అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అని అంటాము. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే, ప్రీవియస్గా ప్రెగ్నెన్సీ వచ్చింది, దాంట్లో 3 టైప్స్ ఉంటాయి. మళ్ళీ సెకండ్ టైం కన్సీవ్ అవ్వట్లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో 3 టైప్స్ ఉంటాయన్నమాట. కొంతమందికి ఏంటంటే ప్రీవియస్గా ఒక ప్రెగ్నెన్సీ వచ్చి ఉండొచ్చు, బట్ 8 వీక్స్కో ఎర్లీగాను మిస్క్యారేజ్ అయి ఉండొచ్చు. ఇది కూడా మనకి సెకండరీ ఇన్ఫర్టిలిటీలోకే వస్తుందన్నమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ప్రెగ్నెన్సీ అనేది ప్రీవియస్గా వచ్చి ఉండొచ్చు, బట్ నార్మల్గా ప్రెగ్నెన్సీ ఏంటంటే మనకి గర్భసంచి అంటే యూటరస్ లోపల ఉండాలన్నమాట. అప్పుడే అది 9 months వరకు గ్రో అయ్యి డెలివరీ అనేది అవుతుంది. అలా కాకుండా మనకి ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దీనినే మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాము. ఈ ట్యూబల్ ప్రెగ్నెన్సీ వస్తే ఏంటంటే, ట్యూబ్స్లో మనకి ప్రెగ్నెన్సీ గ్రో అవ్వలేదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే అది ముందు డయాగ్నోస్ చేస్తే రిమూవ్ చేయడం కానీ, లేదంటే అదే రప్చర్ అయితే ఎమర్జెన్సీగా సర్జరీ చేసి ఆ సైడ్ ట్యూబ్ని తీసేయడం కానీ ఇలాంటివి చేస్తుంటాం అనమాట. ప్రీవియస్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మనకి సెకండరీ ఇన్ఫర్టిలిటీలోకే వస్తుంది. అండ్ ఇంకొకటి మోస్ట్ కామన్ ఏంటంటే, ప్రీవియస్గా ఒక ప్రెగ్నెన్సీ న్యాచురల్గానే వచ్చి ఉంటుంది, డెలివరీ కూడా అయి ఉంటుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా రాదనమాట. మోస్ట్ కామన్గా కపుల్స్ మనకు వచ్చి ఇట్లా అడుగుతుంటారు, ప్రీవియస్గా మాకు ప్రెగ్నెన్సీ అంతా న్యాచురల్గా వచ్చింది, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము బట్ రావట్లేదు అని వస్తూ ఉంటారు. కాజెస్ ఏముండొచ్చు ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీకి అనేది చూద్దాం. మనకి ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీది ఆల్మోస్ట్ 60% కేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. మోస్ట్ కామన్ వచ్చేసి ఏంటంటే, మనకి ప్రీవియస్గా ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశాక డెలివరీ అయ్యాక ఏంటంటే హార్మోనల్ చేంజెస్ అనేవి ఉంటాయన్నమాట బాడీలో. మోస్ట్ కామన్ మీరు వెళ్ళాక డాక్టర్ టెస్ట్ చేసేది థైరాయిడ్, ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ అయ్యాక ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారు కదా, ఫీడింగ్ చేసినప్పుడు ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ హై ఉంటుంది అనమాట బాడీలో. ప్రొలాక్టిన్ హై ఉన్నప్పుడు ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఉండవు, ఎందుకంటే ఓవ్యులేషన్ జరగదు, మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ ఉంటాయి. ఈ లాక్టేషన్ అనేది అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఏంటంటే న్యాచురల్ కాంట్రాసెప్టివ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతూ ఉంటుంది. మోస్ట్ కామన్గా ఏంటంటే ఫస్ట్ ఈ థైరాయిడ్, ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఏజ్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఫిమేల్ పార్ట్నర్ యొక్క ఏజ్ ఒక 33 yearsలో ప్లాన్ చేశారనుకుందాం. బట్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఒక 3 years తర్వాత వాళ్ళు గ్యాప్ తీసుకుని వచ్చేసరికి ఫిమేల్ పార్ట్నర్ యొక్క ఏజ్ ఇట్ విల్ బికమ్ 36. ఎగ్ నెంబర్స్ ఏంటంటే ఫీమేల్స్కి వచ్చేసి 30 నుంచి డ్రాస్టిక్గా తగ్గుతూ ఉంటాయన్నమాట. ఎగ్ నెంబర్ తగ్గుతుంది అండ్ క్వాలిటీ అనేది కూడా తగ్గుతుంది. 33లో ఉన్నట్టు 36లో ఎగ్ నెంబర్స్ అనేవి ఉండకపోవచ్చు, ఎగ్ నెంబర్స్ అనేవి డ్రాస్టిక్గా తగ్గొచ్చు, ఎగ్ క్వాలిటీ అనేది తగ్గొచ్చు. ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల పీరియడ్స్ అనేవి టైంకి రాకుండా ఓవ్యులేషన్ అనేది జరగకపోతుండొచ్చు. దీన్ని మనం యానోవులేషన్ అంటాం. ఇది వన్ ఆఫ్ ది కాజెస్ సెకండరీ ఇన్ఫర్టిలిటీకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ట్యూబ్స్ అనమాట. ఒక ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అయ్యాక చాలామందికి ఏంటంటే ట్యూబ్స్లో బ్లాకేజ్ అనేది ఉంటుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఏదైనా మ్యూకస్ ప్లగ్ ఉండడం వల్ల కానీ ట్యూబ్స్ అనేది బ్లాక్ ఉండొచ్చు. 1/3 ఆఫ్ ది కేసెస్లో మనం ఈ ట్యూబల్ బ్లాకేజ్ అనేది కూడా చూస్తుంటాం సెకండరీ ఇన్ఫర్టిలిటీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ గెయిన్. ఈ వెయిట్ గెయిన్ ఎక్కువ అయ్యి ఒబెసిటీ ఎక్కువ ఉన్నా కూడా ఏంటంటే బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఓవ్యులేషన్ టైంకి అవ్వదు. దీనివల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుండొచ్చు అనమాట. అండ్ మేల్స్లో కూడా స్పర్మ్ కౌంట్ అనేది కానీ మొటిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు. ఏజ్ పెరిగే కొద్ది మేల్ పార్ట్నర్ ఏజ్ ఎక్కువ ఉన్నా స్పర్మ్లో ఇష్యూస్ కూడా రావచ్చు కాబట్టి దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతూ ఉండొచ్చు అనమాట. మీరు సెకండరీ ఇన్ఫర్టిలిటీతో కనుక వచ్చినట్లయితే ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేద్దాము అనేది చూద్దాం. టెస్ట్ అన్నీ ఆల్మోస్ట్ ప్రైమరీకి సెకండరీకి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి అనమాట. ఎవరైనా కపుల్స్ మనకి ఇన్ఫర్టిలిటీతో వచ్చినప్పుడు మనం బేసిక్గా ఒక స్కాన్ అనేది చేసి యూట్రస్ ఎలా ఉంది, యూట్రస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఓవారిస్ అంటే అండాశయాల్లో ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, ముందు ఎక్కువ ఉండొచ్చు, ఇప్పుడు ఎగ్స్ తగ్గిపోయి ఉండొచ్చు, ఇప్పుడు ఎగ్ రిజర్వ్ అనేది ఎంత ఉంది, అడిక్వేట్ ఉన్నాయా లేదా,
ఫీమేల్ పార్ట్నర్ యొక్క ఏజ్ అనేది చూసుకుంటాము. అండ్ ఫెలోపియన్ ట్యూబ్స్, ఒక ట్యూబ్ టెస్ట్ అనేది చేసి ఫెలోపియన్ ట్యూబ్స్ అసలు ఓపెన్ ఉన్నాయా లేదా అనేది కూడా చూస్తామన్నమాట. సో ఇది ఫీమేల్ పార్ట్నర్ ఎవాల్యుయేషన్. మేల్ పార్ట్నర్స్కి వచ్చేసి ఒక సిమెన్ అనాలిసిస్ అంటే వీర్య కణాల టెస్ట్ అనేది చేస్తాం. కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ అనేవి ఇవన్నీ నార్మల్ ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాము. సో బేస్డ్ ఆన్ ద కాజ్ మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటంటే ట్యూబ్స్ అంతా ఓపెన్ ఉంటుంది, ఏజ్ కూడా ఓకే, ఎగ్ రిజర్వ్స్ బాగానే ఉన్నాయి, అంత మేజర్ ప్రాబ్లం లేదు, స్పర్మ్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి బట్ ఓకే అనుకున్నప్పుడు స్పాంటేనియస్గానే వాళ్ళకి చిన్న ఓవులేషన్ ఇండక్షన్ అంటాం. అంటే ఎగ్ గ్రో అయ్యేలా చేసి ఎగ్ పెరిగిన టైంకి ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ అనేది ఇస్తామన్నమాట. సో దీంట్లోనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని చెప్తాము సింపుల్ ఓవులేషన్ ఇండక్షన్తో. అట్లా కాదు, స్పర్మ్లో కొంచెం మొటిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, కౌంట్ కొద్దిగా తక్కువ ఉంది, ఇంకా న్యాచురల్గా కానీ టాబ్లెట్స్తో కానీ అవ్వట్లేదు అన్నప్పుడు మీ డాక్టర్ ఐయుఐ అనే ప్రాసెస్ సజెస్ట్ చేస్తారు. సో ఈ ఐయుఐ అనే ప్రాసెస్ ఏంటంటే ఎగ్ రిలీజ్ అయిన టైంలో హస్బెండ్ యొక్క వీర్య కణాలు బెస్ట్ స్పర్మ్స్ని వాష్ చేసి మనం గర్భాశయంలో పెడతామన్నమాట. సో దీన్ని ఐయుఐ ప్రాసెస్ అంటాము. సో ఇలా కాకుండా కొంతమందికి ఏంటంటే ఎగ్ రిజర్వ్ అనేది బాగా తగ్గిపోతుంటుంది. ట్యూబ్స్ అనేవి కూడా ఏమన్నా బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ అంటే 2 సైడ్స్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు కూడా మనం ఏంటంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది అవ్వదు. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఏంటంటే డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తుంటాం అనమాట. ఎందుకంటే న్యాచురల్లో కానీ ఐయుఐలో కానీ ట్రై చేస్తుంటే ఇంకా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సో ఇండికేటెడ్ కేసెస్లో మాత్రమే మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, కౌంట్ బాగా తక్కువ ఉంది, మొటిలిటీ కూడా అసలు లేదు అన్నప్పుడు కూడా మనం ఈ ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తామన్నమాట. సో మీరు కనుక ఒక డెలివరీ అయింది, మళ్ళీ పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఎర్లీగా ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయండి. సో వాళ్ళు మిమ్మల్ని చూసి గైడ్ చేసి మీకు ఎలాంటి ట్రీట్మెంట్ బెస్ట్ అనేది సజెస్ట్ చేస్తారు. హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.